ఏపీలో భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ రిజిస్ట్రేషన్కు సంబంధించిన అన్ని పౌర సేవలను సింగిల్ విండో విధానంలోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. స్థల క్రయ విక్రయాల్లో పౌర సేవలతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డేటాను సమీకరించి వాటిని మున్సిపల్ శాఖ అభివృద్ధి చేయబోయే సాఫ్ట్వేర్ కు అనుసంధానం చేస్తామన్నారు. తమ మంత్రిత్వ శాఖ దీనికి కేంద్ర బిందువుగా పనిచేయబోతుందన్నారు. నూతన సాఫ్ట్వేర్ ను నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని DA కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈడీఆర్ల బాండ్ల జారీ దగ్గర నుంచి ఈసీలు, లేఅవుట్ల అనుమతులు, నిర్మాణాలు, మైనింగ్లకు అనుమతులు వంటివి అనేక సేవలను సులభతరం చేయనున్నట్లు తెలిపారు. అర్బన్ అథారిటీస్కి అయితే వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్ సెక్రటరీ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ జరగాలన్నారు. అవన్నీ కూడా రేపు అక్కడ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా వాళ్ళకి 1 వీక్లో వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దాన్ని ఇంతవరకు దాని మీద పోలేదు, ఇంకా అంతదాకా రాలా. ఎందుకంటే నేను నా 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను గతంలో. అయితే మళ్ళా వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కంప్లీట్గా నాశనమైనాయి. వాటినన్నింటినీ మళ్ళీ ట్రాక్లు తేవటానికి నేను యాక్చువల్గా తిరుగుతూ అర్థం చేసుకుంటూ 1 by 1 కరెక్షన్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ కావడానికి 6 months పడుతుంది. 2 నెలలు అయిపోయింది. అప్పటికే కొన్ని చేసాము. మీరేదైతే మాస్టర్ ప్లాను దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కస్ చేసి నా నోటీస్ కూడా వచ్చింది. ఇప్పుడైతే కొన్ని దగ్గరలో యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయండి సార్, ఇబ్బంది పడుతున్నా అన్నారు. కొన్ని అయితే యాక్చువల్గా వాళ్ళు వచ్చిన ఒక కేసులో ఏంటంటే గత మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పరంబోక్ కాలం మీద రోడ్ డిజైన్ చేశారు. అతనికి పర్మిషన్ ఇవ్వడం, అతను సఫర్ అవుతున్నాడు. అది తప్పు ఎవరిదంటే మాదే. ఎందుకంటే వాటర్ బాడీస్ మీద చేయకూడదు. దాని మీద ఇవాళ డిస్కస్ చేశాను. అధికారులు యాక్చువల్గా క్లారిటీ ఇచ్చాను. ఆ డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్లో చేయొచ్చని. అది వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే అధికారులు మాట్లాడారు, వాళ్ళకి క్లియర్ చేశారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా రేపే పర్మిషన్ ఇస్తున్నారు. ఇట్లా రియాలిటీ పబ్లిక్ ఏం సఫర్ అవుతుందో తెలుసుకోవడానికే నేను అన్ని దగ్గర తిరిగి మాట్లాడుతాను. ఇవాళ మా దృష్టికి ఒక కేసు వచ్చింది. అభిలాష్ బిల్డర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకునే దానికి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆ యొక్క పరంబోక్ కెనాల్ మీద ఇవ్వడంతో వాళ్ళు పెండింగ్ పడేస్తున్నారు. అది తప్పు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ మాదే. ఖచ్చితంగా ఎక్కడైతే ఇటాటి వచ్చినాయో రివైజ్ చేయాలో అన్ని రివైజ్ చేస్తాం. స్టడీ చేసి ప్రజలకు ఏది చేయాలో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాం. రేరా పర్మిషన్స్ కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా 78 పెండింగ్ ఉన్నాయి. 78కి 70 వచ్చి యాక్చువల్గా అధికారులు స్క్రూటినీ చేసి రెడీగా పెట్టున్నారు. ఐ థింక్ 4-5 రోజుల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఫస్ట్ 78లో 70 క్లియర్ అయిపోతాయి. మిగతా 8కి సమ్ కొర్రీస్ ఉంటే ఆ కొర్రీస్ వేసి పంపించారు. వాళ్ళు కూడా ఆ కొర్రీస్ క్లియర్ చేస్తే అవి కూడా అయిపోతాయి. ఏది ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత వస్తుంది, దాని మీద మళ్ళీ ఏదైనా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అందుకని దాని మీద చేసి PPP మోడల్స్ పొమ్మన్నాను. యాక్చువల్గా ఆ విధంగా వీఆర్ గోయింగ్. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ప్రజావేదికను కూల్చడం కాదు. ఏదైనా ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సులతో కట్టింది. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆయన ఆలోచిస్తూ అందరితో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. త్వరలో ఒక డెసిషన్ తీసుకుంటారు.